నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలైన ఎంతవరకు నీ సన్నిధిని మాకు తోడిగా నీడగా ఉంచాం. ఈ సమయం ముందు ప్రభువా వాక్యాన్ని వినిపించుండగా నీ సహాయం దయచేయండి. వినగలిగే చెవులను దయచేయండి, మనస్సును ప్రతి బిడుగును దయచేయండి తండ్రి. నీకు వందనాలు. గలతీ పత్రికను ధ్యానిస్తుండగా ఈ పత్రికలో ఉన్న అనేకమైన నూతన సత్యాలను ప్రభా మేము ఎరిగిన వారమై ప్రభా తండ్రి, ఈ వాక్యంలో ఉన్న అనేకమైనటువంటి మర్మములను గ్రహించిన వారమై వాక్యపు లోతుల్లోనికి ప్రభా మేము వెళ్ళడానికి సహాయం చేయండి. ఆ వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ప్రభా మేము అయా మరి చుడుకొని ప్రభా తండ్రి, అయా ప్రభా ఆ వాక్యము ద్వారా మేము సంతోషించినట్టుగాను ఆధ్యాత్మికతలో ఎదిగి ఫలించినట్టుగా సహాయం చేయండి. మహిమా ఘనత ప్రభావం నిలుపుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వినయముతో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు. నేటి రెండో దిన ఆరాధనలోని రెండవ దినపు ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పరచుకున్న వాక్య భాగము మొదటి అధ్యాయము, గలతీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 5వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని నేటి జ్ఞాన భాగంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లల ఈ భాగంలో పౌలు 3 సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏంటంటే, ఒకటి తన అపోస్తలత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. రెండవది సంఘానికి శుభవచనాలు తెలియజేస్తూ ఉన్నాడు. మూడవది దేవుని విమోచన కార్యాల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 3 విషయాలను మనము వాక్యంలో నుండి చాలా కూలంకషంగా విశదీకరణ చేసుకుని వాక్యంలో ఉన్నటువంటి అనేకమైన నూతన సత్యాలు గ్రహించడానికి మనము సిద్ధపడదాం. పిల్లల ఈ వాక్యంలోకి వెళ్ళే ముందుగా గలతీయులకు రాసిన పత్రిక అని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. పౌలు గలతీయులకు రాసిన పత్రిక చూస్తూ ఉన్నాం. ఈ గలతీయులు అసలు ఎవరు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ గలతీయులు అనేటువంటి వారు దక్షిణ ఐరోపా ప్రాంతం నుండి క్రీస్తు పూర్వము 278-77 సంవత్సరాల మధ్య కాలంలో గాలు అనేటువంటి వారు, ఈ గలతీయులే గాలు అనేటువంటి పేరున్నటువంటి వ్యక్తులు ఈ దక్షిణ ఐరోపా ప్రాంతం నుండి రావడం అనేది జరిగింది. మరి ఎక్కడికి వచ్చారంటే, చిన్న ఆసియా అంటే మైనర్లో ఆసియా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వారు వచ్చి అక్కడ వలస వచ్చి అక్కడ స్థానాలు ఏర్పాటు చేసుకుని ఆ చిన్న ఆసియాకు సమీపంగా ఉన్నటువంటి ఉత్తర భాగం అంతా కూడా వారు ఆక్రమించుకుని దాన్ని వారు పరిపాలన చేస్తున్నటువంటి స్థితి మనం చూడవచ్చు. అలా ఈ గాలు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని బట్టి గలతీయ అనేటువంటి పేరు రావడం అనేది జరిగింది. ఇక ఇంగ్లీష్లో గలేషియా అనే మాటను కూడా మనం వాడుతూ ఉంటాం. గలేషియా అనే మాటను కూడా మనం కొంచెం ముందుకు వెళ్తే ఈ చిన్నాసియా ప్రాంతానికి వారు సమీపంగా ఉన్నారు కదా, గలేషియా అని ఈ ఏషియాకు దగ్గరలో ఉన్న వారిగా కూడా మనము ఈ మాట కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే అది అంత పరిపూర్ణతగా లేకపోవచ్చు, కానీ కొంత వివరణ అనేది నేను ఈ గలేషియా అనే మాటను బట్టి ఇస్తూ ఉన్నాను. అయితే వీళ్ళ ఈ గాలు అనేటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని బట్టి గలతీయులు అనేటువంటి మాట రావడం అనేది జరిగింది. వీరి చివరి రాజైనటువంటి అమిటాస్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, క్రీస్తు పూర్వము ఈ 35-25 సంవత్సరాల మధ్య కాలంలో పరిపాలన చేశాడు కనుక ఈ రాజు ఏం చేశాడంటే, ఈ ఉత్తర భాగానికి సమీపంగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పెసినస్ అనేటువంటి ప్రాంతం కానీ, అంకురా అనే ప్రాంతం కానీ, అలాగే పేలియం అనే ప్రాంతం కానీ, వీటన్నిటినీ కూడా కలుపుకుని అతను పరిపాలన చేస్తాడు. అంత మాత్రమే కాదు కానీ ఈ పృగియా, పిసిదియా అనేటువంటి ప్రాంతాలు కూడా అతను ఆక్రమించి తన రాజ్యంలో చేసుకుని ఆ పరిపాలన చేయడం అనేది ప్రారంభించాడు. ఇంకా ఈకోనియా ప్రాంతం కానీ, అలాగే ఇలూరియా ప్రాంతాన్ని కానీ, ఇలాంటి ప్రాంతాలన్నింటినీ కలుపుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత ఈ గలతీయా ప్రాంతాన్ని 2 భాగాలుగా విభజించారు. ఎలా అంటే దక్షిణ గలతీయాని అలాగే ఉత్తర గలతీయాని 2 భాగాలుగా విభజించారు.
పట్టణం కానీ, అలాగే ఈకోనియా ప్రాంతం కానీ, లుస్త్రా ప్రాంతం కానీ, దెర్బే పట్టణం కానీ, ఈ పట్టణాలన్నీ కూడా ఈ దక్షిణ గల్ఫియా ప్రాంతంలో చేర్చబడేయమంటండి. రోమా చక్రవర్తి అనేటువంటి ఔగుస్తు ఏం చేశాడంటే ఈ గల్ఫియా ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను అతడు ఏర్పాటు చేసుకుని, అంటే రోమా చక్రవర్తి పాలనకి అది వచ్చిన తర్వాత ఈ ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేసుకుని పరిపాలన కొనసాగించడం జరిగింది. అయితే అతడు ఈ దక్షిణ ప్రాంతం ఏదైతే ఉందో ఆ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి దక్షిణ గలతీయులు లేదా గలతీయ అనేటువంటి పేరు పెట్టి ఆ గలతీయ ఆ పేరునే అతడు సాకారం చేసినట్టుగా మనము చరిత్రలో చూడగలుగుతున్నాం. ఇది కేవలం క్లుప్త చరిత్ర మాత్రమే, చాలా చరిత్ర ఉంది కానీ సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్తున్నాను. క్లుప్త చరిత్ర. అయితే తర్వాత ఈ గలతీయులకు పౌలు ఈ పత్రిక రాయడానికి గల ప్రధానమైన ఉద్దేశము ఏంటి అని మనం గమనిస్తూ ఉన్నప్పుడు పిల్లల ఈ పత్రిక రాయడంలో ఆనాటి యోధ మత బోధకులు ఏం చేశారంటే పౌలు యొక్క అపోస్తలత్వాన్ని అంగీకరించిన వారిగా లేరు వారు. అంత మాత్రమే కాదు కానీ పౌలు అతడు కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే చూశాడు కానీ అతన్ని అపోస్తలుగా చూడలేదు. అలాగే అతని యొక్క బోధను కూడా ఖండించేటువంటి వారు వారు కనబడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ పౌలు గారు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడిగా కాదు. రెండవది ఈ పౌలు యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని చూసిన వాడు కూడా కాదు కనుక ఇతన్ని అపోస్తలుగా అంగీకరించలేదు. అందుకే ఈ పౌలు ఈ గలతీ పత్రిక రాయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే నేను దేవుడి చేత ఎన్నిక చేయబడినటువంటి ఆ వ్యక్తిని, నేను దేవుడి చేత అపోస్తలుగా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిని అని చెప్పడానికి ఈ పత్రిక రాసినట్టుగా కూడా మనము చూడగలుగుతున్నాం. ఈ పత్రికలో చాలా సంగతులు అంటే మనము నేర్చుకోదగినటువంటి సంగతులు కానీ మన జ్ఞానానికి విషయమైన సంగతులు కానీ ఈ గలతీ పత్రికలో ఉన్నాయనే విషయాన్ని మనము గ్రహించాలి. ఈ గలతీ పత్రికలో కొన్ని విషయాలు ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల ద్వారా మనిషి ఆ నీతిమంతుడిగా ఎంచబడతాడు అని యోధ మత ప్రబోధకులు వారు బోధిస్తూ ఉంటే పౌలు చెప్పే మాట ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా కాదు కానీ విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎంచబడతాడు అనే గట్టి ఒక సిద్ధాంతాన్ని లేదా గట్టి ఆ ప్రామాణికతను పౌలు ఈ సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ గలతీ పత్రిక యొక్క ప్రాముఖ్యతను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ గలతీ పత్రిక మార్టిన్ లూథర్ గారికి చాలా ప్రియమైనటువంటి పత్రిక. ఎందుకంటే ఆనాడు సంఘములో మత సంస్కరణ అంటే మతోద్ధరణ చేయడానికి ఈ పత్రిక ఈ మార్టిన్ లూథర్ గారికి చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే ఆనాటి కాలంలో ప్రజలు ఓపు యొక్క అధికారం కింద ఓపుగా ఏది చెప్తే అది దైవవాక్కుగా ఉంటున్నటువంటి సమయంలో లేక మానవుని యొక్క పాపం పోవాలంటే ఓపు గారి చెవులో చెప్పాలి. ఆ చెవులో చెప్పిన దాన్ని బట్టి ఆయన దేవుడికి వేడుకుంటాడు, తద్వారా పాపం పోతుంది అని. అలాగే పాప పరిహార పత్రాలు ఇచ్చడం ద్వారా కూడా పాపం పోతుంది అనేటువంటి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు లేక ఆనాటి సంఘానికి మార్టిన్ లూథర్ గారు చక్కని సంస్కరణ తీసుకువచ్చినట్టుగా చూడగలుగుతున్నాం. అలాంటి సంస్కరణ సమయంలో ఈ పత్రిక మార్టిన్ లూథర్ గారికి ఎంతగా ఉపయోగపడిందంటే ఆనాటి ప్రజలు ఏమన్నారంటే ఇది రణబేరి అన్నారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. రణబేరి అంటే ఒక యుద్ధ సమయంలో ఒక వ్యక్తి బోధించేటువంటి ఒక గొప్ప శబ్దం లాంటిది అనేటువంటి ఒక చక్కని మాటను ఈ పత్రికకు ఉపయోగించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు కానీ ఆనాటి యోధ మత ప్రబోధకుల యొక్క బానిసత్వంలో పుట్టినటువంటి కొంతమంది ప్రజలకు సంఘం అనేది ఒక వ్యక్తికి బానిస కాదు, సంఘం అనేది ఒక మత సాంప్రదాయాలకు సంబంధించింది కాదు, అది దైవ సంబంధమైనది అని చెప్పడానికి ఆ బానిసత్వంలో నుంచి సంఘము విడుదల పొందుకుంది కనుక ఇక విడుదల పొందుకున్నటువంటి ఆ సంఘము స్వతంత్రాన్ని కలిగి ఉంది అని చెప్పడానికి ఈ సంఘాన్ని ఏమన్నారంటే సంఘముల స్వాతంత్ర్య శ్వేత పత్రిక అన్నారన్నమాట ఈ గలతీ పత్రికని. అందుకే ఆ 5వ అధ్యాయము 1వ వచనం మనం ప్రశ్న చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పౌలు గారు ఏమన్నాడంటే ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించబడి క్రీస్తు మనను ఆ ప్రస్తుత అంధకార బానిసత్వంలో నుంచి విడిపించాడు కనుక ఇక మరలా
ఉన్నారు. ఇంకా ఏంటంటే యోధ మత ప్రబోధకులు వారు చెప్పేటువంటి మాట ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ పత్రిక చెప్పే మాట ఏంటంటే, పౌలు గారు చెప్పే మాట ఏంటంటే విశ్వాసము ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఏంటి అంటే ఆ యోధ మత ప్రబోధకుల యొక్క ఆ ప్రశ్న ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించడానికి లేక సంఘాన్ని లేక సంఘ విశ్వాసుల మధ్య కలుగజేసేటువంటి ఆ కలవరపాటుతో ఉన్నటువంటి ఆ మాట ఏదైతే ఉందో ఆ మాటను ఎదిరించడానికి ఈ పత్రిక ఎలా ఉపయోగపడుతుందంటే యుద్ధశూరుని చేతిలోని ఖడ్గము అన్నారు అన్నమాట. యుద్ధశూరుని చేతిలో ఖడ్గము అన్నారు. అంటే అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు లేక అంత గొప్ప విశిష్టత ఈ పత్రికలో ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ పౌలు రచించినటువంటి 13 పత్రికలో పిల్లల 13 పత్రికల పిల్ల ఈ గలతీ పత్రిక కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి శ్రేష్టతను సంపాదించినటువంటి పత్రికగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇందులో పాపాలు గురించినటువంటి సిద్ధాంతం కానీ ధర్మశాస్త్ర క్రియలు గురించినటువంటి సిద్ధాంతాలు కానీ అలాగే డివోషన్ గురించినటువంటి మాటలు కానీ విశ్వాసము అలాగే నీతిమంతులుగా తీర్చబడ్డము పరిశుద్ధపరచబడ్డము అలాగే పరిశుద్ధత పరిశుద్ధాత్మ అలాగే పునరుత్థానం ఇలాంటి సిద్ధాంతాలు ఎక్కువగా ఇందులో మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ప్రియమైనటువంటి దేవుడు గారు ఈ పత్రికలో పౌలు చెప్పినటువంటి ఈ 5 విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు అంటే మనకు ఏర్పాటు చేయబడిన ఈ 5 విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు మొదటి విషయాన్ని మనం చూస్తే క్లియర్ అక్కడ పౌలు యొక్క అపోస్తలత్వాన్ని ప్రశ్నించేటువంటి మాట కనబడుతుంది. రెండవ విషయం ఏంటంటే శుభవచనాలు, మూడవది ఏంటంటే దేవుని యొక్క విమోచన కార్యము. ఈ 3 విషయాలు కూడా ఇందులో మనకు కనబడుతున్న విషయాన్ని తెలియజేస్తున్నాను. ఒక్కొక్క విషయాన్ని మనం వాక్యంలో నుండి గ్రహిద్దాం. మొదటి విషయాన్ని పరిశీలన చేస్తే పౌలు ఏమంటున్నాడంటే మనుష్యుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడా ఉన్న సహోదరులందరూ నేను మనుషుల చేత నియమించబడలేదు. అలాగే ఏ మనుషుల వల్ల నాకు ఈ అపోస్తలత్వము కలగలేదు. నాకు ఈ అపోస్తలత్వం ఎలా కలిగింది అంటే ఆయనను మృతులలో నుండి లేపినటువంటి దేవుని ద్వారా కలిగింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా నాకు ఈ అపోస్తలత్వము కలిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు గమనించండి, పౌలు గారు ఏ పత్రిక రాసినా ఆ పత్రికలో ప్రారంభంగా ఆయన చెప్పే మాట ఏంటంటే కొరింథీలో ఉన్న సంఘానికి సిల్వాను లేదా తిమోతి తోటి సహోదరులు శుభమని చెప్పి వ్రాయినది ఇలాంటి పదార్థాలని పౌలు ఎక్కువ ఉపయోగించారు. అలాగే కొరింథీ 2 పత్రికలు కానీ రోమా పత్రిక కానీ తిమోతి పత్రిక కానీ ఇలాంటి పదార్థాలను ఉపయోగించారు. కానీ గలతీ పత్రిక అలాగే ఎఫెసీ పత్రిక ఈ 2 పత్రికలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు మొదట ప్రారంభంలో కొంత డైరెక్ట్ అటాక్ అనేది ఇక్కడ పౌలు గారు ఇస్తూ ఉన్నారు. గమనించండి, ఇక్కడ ఈ పౌలు యొక్క అపోస్తలత్వాన్ని ప్రశ్నించేటువంటి విషయంలో ఆయన చెప్పే మాట ఏంటంటే అపోస్తలత్వం అనేది నాకు ఏ వ్యక్తుల ద్వారా కలగలేదు, అది దేవుని ద్వారా కలిగింది అంటున్నారు. అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు క్రీస్తు యేసులో ఉన్న విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయండి. ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు ఈ క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఇక్కడ మాట్లాడే పదసార్లు మనం కొంత పరిశీలన చేస్తున్నప్పుడు క్రీస్తు యేసు ద్వారా నేను అపోస్తలత్వాన్ని పొందుకున్నాను ఇలాంటి పదసార్లు ఉపయోగిస్తున్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుడు ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ ఈ మాటను ఉపయోగించడంలో బలమైనటువంటి కారణం ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకున్నాము అతని యొక్క అపోస్తలత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కనుక నేను మనుషుల చేత అపోస్తలుగా ఎంచబడలేదు, లేక ఏ వ్యక్తి కూడా నన్ను అపోస్తలుగా చేయలేదు, ఏ వ్యక్తి నన్ను అపోస్తలుగా అభిషేకించలేదు. ఎవరు నన్ను అభిషేకించారంటే దేవుడు అభిషేకించాడు. యేసుక్రీస్తును మృతులలో నుండి లేనటువంటి ఆ దేవుడే నన్ను అపోస్తలుగా అభిషేకించాడు, ఆయనే నన్ను నియమించాడు అనేటువంటిది 2
ఉన్నాడు. ఇక అపోస్తలుడు అనేటువంటి విషయాన్ని మనం ప్రశ్న చేస్తూ ఉన్నప్పుడు పిల్లరా, ఇది ఆ అపోస్తలులకు చాలా శ్రేష్టమైనటువంటి మాటగా కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతమాత్రమే కాదు కానీ వారి యొక్క పనిని తెలియజేసి, వారి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేసి, వారు ఎవరితో ఉన్నారో వారి యొక్క సంబంధాన్ని కూడా ఈ అపోస్తలుడు అనేటువంటి మాట చాలా స్పష్టంగా తెలియజేసుకునే విషయాన్ని మనం గ్రహించాలి. అంటే ఉదాహరణకు క్రైస్తవులు అనే వారు ఉన్నారండి. ఈ క్రైస్తవులు అనడానికి వారు ఎందుకు క్రైస్తవులు ఎంచబడ్డారంటే వారు క్రీస్తుతో సహవాసాన్ని సంబంధాన్ని కలిగి ఉన్నారు కనుక క్రైస్తవులు అనబడుతున్నారు. అంటే క్రైస్తవులు అనే మాటలోనే ఒక గొప్ప పరిణామాన్ని కనబడుతూ ఉంది. అంటే క్రైస్తవులు వారు లోక సంబంధులు కాదు, వారు ప్రత్యేకమైన వారు, వారు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు, వారు దేవుని బిడ్డలు అనేటువంటి ఒక ప్రత్యేక స్థానము క్రైస్తవులకు ఇవ్వబడుతుంది. అలాగే అపోస్తలుడు అనేటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ అపోస్తలత్వం అనేటువంటి మాటలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అయితే అపోస్తలులు అనే ఈ రెండు గ్రీకు పదాల కలయిక ద్వారా కలిగితే అపోస్తలులు, ఈ అపోస్తలు అనగా పంపబడినటువంటి వారు అర్థం అన్నమాట. అపోస్తలస్ అంటారు, అలాగే అపోస్తలు అనేటువంటి మాట కూడా ఉపయోగిస్తారు. అపోస్తలు అనగా లేదా అపోస్తలస్ అనేటువంటి మాట ఏదైతే ఉందో పంపబడిన వారు, పంపబడిన వారు. అపో అనగా యుద్ధ నుండి, స్టిల్ అనగా పంపబడిన వాడు అర్థం అన్నమాట. అంటే దేవుని దగ్గర నుండి లేక దేవుని కొరకు పంపబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, దేవుని పని కొరకు పంపబడిన వారు ఎవరైతే ఉన్నారో వారిని అపోస్తలులు అనేటువంటి మాటతో పిలవడం అనేది జరుగుతుంది. ఈ అపోస్తలులు ఎవరైతే ఉన్నారో వారు పంపబడిన వారు. ఈ పంపబడిన వారు పంపిన వారికి ప్రతినిధులు అన్నమాట. ఎవరైతే పంపారో వారికి ప్రతినిధులు కనుక దీన్ని ఏమన్నారంటే రాయబారులు అన్నారు. రాయబారులు లేదా వార్తాహరులు, పంపబడిన వారు, ఇలాంటి మాటలు అపోస్తలస్, అపోస్తలులు అనే మాటకు ఉపయోగించడం అనేది జరిగింది అన్నమాట. అయితే ప్రియమైన దేవుని కదా ఇక్కడ పౌలు ఈ మాటను ఉపయోగించడంలో మొదట మనం జ్ఞాపకం చేస్తాం, అతని అపోస్తలత్వాన్ని యోధ మత ప్రబోధకులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు వారి శిష్యుడు కాదు, ఆయన ఆ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని చూసిన వాడు కూడా కాదు. కనుక అతన్ని వ్యతిరేకిస్తున్నాము అన్నట్లుగా వారు అతని బోధను వ్యతిరేకించే వారిగా కనబడుతూ ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి దేవుని ద్వారా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ పౌలు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో కూడా లేకపోవచ్చు, ఆయన పునరుత్థానాన్ని చూసిన వారిగా లేకపోవచ్చు. కానీ దమస్కు మార్గంలో యేసుక్రీస్తు వారి యొక్క దైవ ప్రత్యక్షతను కలిగినటువంటి ఈ పౌలు గారు చెప్పే మాట ఏంటంటే నేను ఆయన ప్రత్యక్షతను చూశాను అన్నమాట. ఆయన ప్రత్యక్షతను చూశాను. అంతమాత్రమే కాదు, నేను ఆయన చేత పంపించబడ్డాను. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఆ ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పే మాట ఏంటంటే ఇదిగో ఇతడు నా కొరకు రాజు ఎదుటను అన్యులను నా నామమును పరీక్షకు నేను ఏర్పాటు చేసుకున్న సాధనపై ఉన్నాడు అని యేసుక్రీస్తు తెలియజేస్తా ఉన్నారు. ఏంటి అంటే ఈ పౌలు ఎవరైతే ఉన్నారో ఈ పౌలు గారు యేసుక్రీస్తు చేత పంపబడినటువంటి వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతమాత్రమే కాదు, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ఆయన ఎలా చూశాడంటే దమస్కు మార్గంలో ఆ దైవ ప్రత్యక్షత ద్వారా ఆయన చూడగలిగారు. కనుకనే ఆయన ఏమంటున్నాడంటే నేను ఆయన మరణాన్ని జయించాడు అని చెప్తూ ఆయన పునరుత్థానాన్ని గురించి కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన మరణించి లేచి ఉండకపోతే నేను ప్రకటించేటువంటి సువార్త కూడా వ్యర్థమంటున్నాడు. ఆయన మరణాన్ని జయించాడు, ఆయన పునరుత్థానం అయ్యాడు కనుక నేను ఆ పునరుత్థానం గురించి ప్రకటిస్తూ ఉన్నానని పౌలు చెప్తూ ఉన్నాడు. ఈ రెండు విషయాన్ని బట్టి మనం గమనిస్తే లేదా ఇండైరెక్ట్ గా పౌలు గారు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తలుగా మనము చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ఈ అపోస్తలత్వాన్ని గురించి పౌలే 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు మీరు ఏ రీతికైతే అపోస్తలుగా పిలువబడ్డారో నేను కూడా మా సామర్థ్యాన్ని బట్టి అన్యజనులకు అపోస్తలులకు నాకు కూడా దేవుడి సామర్థ్యాన్ని కలుగు చేశాడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఒకవేళ ఈ అపోస్తలత్వము ఇతరులు అంగీకరించలేకపోవచ్చు, ఆయన దేవుడి చేత పంపబడిన వాడు కనుక ఆయన ఏమంటాడంటే నేను మనుషుల వల్ల కాదు, మనుషుల వల్ల పంపబడలేదు, నేను దేవుడి చేత పంపించబడిన వాడిగా అపోస్తలుగా నియమించబడ్డాను అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. రెండవ విషయం మనం ప్రశ్న చేస్తూ ఉన్నప్పుడు 3వ వచనంలో వారికి చక్కని శుభవచనం తెలియజేస్తా ఉన్నాడు. 3వ వచనం ఏంటి ఆ శుభవచనం అంటే తండ్రి అయిన దేవుడి నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు
సమాధానం మీకు కలుగునుగాక. ఇలా ఇలా సంఘానికి ఆ శుభవచనం తెలియజేయడం ద్వారా కలిగినటువంటి గొప్ప స్థితి ఏంటంటే సంఘము ఒక సమాధానాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి కలవరపాటు తొలగించబడతారు. ఆ శుభవచనం పలుకడం ద్వారా ఒక వ్యక్తి ఒక మనశ్శాంతిని నెమ్మదిని పొందుకోవడానికి అవకాశం అనేది కలుగుతారు. వ్యక్తితో ఢీకొనేటప్పుడు రావడం అతని కొనేసేటప్పుడు ఎలా ఉంటుంది? అది లేదు. లేదా ముందు మాట్లాడి చేసేటప్పుడు కథాన్ని బట్టి కనీసం అది లేదు. ఇక్కడ పౌర సంఘానికి శుభవచనం తెలియజేసి తర్వాత సంఘంలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపించారు. ఆ లోపాలు ఎత్తి చూపించి మీరు అలా నడుచుకోవద్దు, ఎలా నడుచుకోండి ఒక క్రమమైన మార్గం వారిని చూపించాడు. అయితే ఇక్కడ కృపయు సమాధానము ఈ రెండు విషయాలు మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు పిల్లరా, కృప అనగానే అయోగ్యుల ఎడల దేవుడు చూపించే యోగ్యత ఏదైతే ఉందో అది కృప. ఈ కృపను గురించి రెండు భాగాలు మనకి ఉన్నాయి. ఒకటి ఏంటంటే సౌందర్యము లేదా ఆకర్షణీయము. రెండవది అనర్హులైనటువంటి వారిని చూపేటువంటి ఔదార్యము లేదా దాతృత్వం ఏదైతే ఉందో దాన్ని కృప అని రెండు భావాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే గ్రీకులో చక్కని మాట ఉపయోగించారు, కారిస్ అనేటువంటి మాట ఉపయోగించారు. కారిస్ లేదా సారిస్. ఈ చారిటబుల్ ట్రస్ట్ అంటే చూడండి, చారిటబుల్ ట్రస్ట్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఎవరైతే సమాజంలో అనర్హులుగా ఉంటున్నారో లేని వారు ఉన్న వారికి సహాయం చేయడానికి పెడుతూ ఉంటారు. ఈ కారిస్ అనేటువంటి మాటలు కూడా మనం గమనిస్తే ఎవరైతే అయోగ్యులుగా ఉన్నారో వారి పట్ల దేవుడు చూపించేటువంటి యోగ్యత కృప అనే విషయాన్ని మనము గ్రహించగలగాలి. అంత మాత్రమే కాదు, అపాత్రులైనటువంటి వారికి ఆయన చూపించేటువంటి అపారమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమని ఏమన్నామంటే కృప అని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకవేళ ఇతరుల చేత ప్రేమించబడకపోవచ్చు, కానీ దేవుని చేత మనం ప్రేమించబడినటువంటి వ్యక్తులుగా ఉన్నాము. అది కృపలోనికి చేర్చబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఒకవేళ ఇతరులను ఎటువంటి స్థితి ఇవ్వలేకపోవచ్చు, మనము అనర్హులుగా ఎంచవచ్చు, ఏంటి అవాక్యులుగాను అయోగ్యులుగా ఎంచవచ్చు, లోకము అలా ఎంచవచ్చు. అయితే యేసుక్రీస్తు వారు మనము యోగ్యులుగా ఇచ్చేటువంటి దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు ఆయన చెప్పే మాట ఏంటంటే, ఎంతగానో నన్ను హెచ్చించడానికి అసలు నేను ఏ పార్టీ వాడను, నీ కృప ద్వారానే నేను ఈ స్థానాన్ని కలిగి ఉన్నాను, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం ఆశింపబడదు కాకని ఆయన సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ దేవుడు అయోగ్యులుగా దేవుడు చూపించినటువంటి కృప యోగ్యత ఏదైతుందో అది కృప. ఇక్కడ సంఘము ఒకవేళ అయోగ్యత కలిగి ఉండవచ్చు, అంటే యోగ్యత లేనిగా ఉండవచ్చు. ఎలా అంటే గలతీయులు అన్యులు, ఏంటి యూదులు తప్ప ఎవరు అన్యులే కదండి. ఈ అన్యులుగా ఉన్నటువంటి వీరు క్రీస్తును అంగీకరించడం ద్వారా యోగ్యులుగా చేర్చబడ్డారు. కనుక యోగ్యత లేని వారు ఏమయ్యారంటే యోగ్యత కలిగిన వారికి ఎంచబడ్డారు. ఒకప్పుడు ఇశ్రాయేలు సాపూర్లు కాకుండా ఉన్నటువంటి వారు ఇప్పుడు ఇశ్రాయేలు సాపూర్లు అయ్యారు. దేవుడు లేని వారిగా ఉన్నవారు ఇప్పుడు దేవుడు కలిగిన వారిగా ఉన్నారు. సమాజంలో విలువైన ఉన్నటువంటి వీరు సమాజంలో విలువైనటువంటి వారిగా ఉన్నారు. ఇది ఎలా కలిగిందంటే దేవుని కృప ద్వారా కలిగింది. అందుకే పౌలు ఏ పత్రిక రాసినా కృపయు సమాధానం కలుగుగా కానీ చెప్పడం అనేది జరిగింది. రెండవ విషయం పరిశీలన చేస్తే అందులోనే సమాధానము అనే మాట కనబడతాము. సమాధానం, ఈ సమాధానము అంటే గ్రీకులో ఏరేనే అనే మాట కానీ ఇందులో షాలో అనే మాట కానీ ఉపయోగించారు. పీస్ సమాధానము. ఏంటి సమాధానం అంటే పిల్లల ఈ సమాధానం గురించి ఎలాంటి తొందరపాటు లేనటువంటి పరిస్థితి అన్నమాట, ఎలాంటి కలవరపాటు లేనటువంటి పరిస్థితి, ఎలాంటి సమస్యలు లేనటువంటి పరిస్థితి, హృదయంలో ఎలాంటి ఆందోళన లేనటువంటి పరిస్థితి. ఇదేదైతే ఉందో ఎలాంటి పరిస్థితులు ఏవైతే లేవో అలా లేని వాటిని మనం ఏమంటే సమాధానము అని చెప్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారు సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారనే విషయం మనం గ్రహించాలి. సంఘం కూడా అప్పటి పరిస్థితులను బట్టి సమాధానం లేని పరిస్థితుల్లో ఉంటుంది. కారణం ఏంటంటే యోధా మత ప్రబోధకులు వారు ఏం చేశారంటే ధర్మశాస్త్రం ద్వారానే మానవుని ముందు చేసి పడతారు అని ఒక తప్పుడు సిద్ధాంతం
జీవిస్తూ ఉన్నారు. తెలియదండి, మేము సమాధానకరమైనటువంటి అధిపతిని కలిగి ఉన్నామని అనుకుంటున్నారు, కానీ వ్యక్తుల మధ్య సమాధానం ఉందండి. ఒకరొకరు సంతోషంగా మాట్లాడుకోగలరా? ఒకరొకరు ప్రేమగా మాట్లాడుకోగలరా? ఎప్పుడు చూసినా గమనించండి పిల్లరా, సమాజంలో గమనిస్తూ ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు చెడు మాటలు, వీడు ఎలా నాశనం చేయాలి, వీడు ఎలా పడగొట్టాలి, వీడు ఎలా తొలగించాలి, ఇదే కదండి, ఇదే కదా. కానీ సమాధానకర్తలు కలిగి ఉండడం వల్ల, సమాధానకర్తలు కలిగి ఉంటారు. ఇది లేకుండా సమాధానకర్తలు కలిగి ఉన్నామని చెప్పుకున్నా ఎలాంటి ప్రయోజనము లేదు. ఈ వ్యక్తుల మధ్య కూడా సమాధానం లేని పరిస్థితి. సమాధానం వల్ల సమాజంలో సమాధానం లేదు, సంఘాల్లో సమాధానం లేదు. గ్రూపులు ఎవరు కావాలండి? ఈ గ్రూపులు ఎవరి కోసం? నీ కోసమా, నా కోసమా? అంతే కదండి. సమాధానమైన సంఘానికి రావాలి. ఈ గలతీ సంఘంలో ఒక గ్రూపు ఏర్పడింది, యోగా మత ప్రబోధకులు ఏర్పడ్డారు. ఆ సంఘానికి అప్పుడు సిద్ధాంతంతో నడిపించాలనుకున్నారు. మళ్ళీ ఆ సంఘాన్ని పౌలు ఏం చేశారంటే క్రమమైనటువంటి మార్గంలో పెట్టాడు. ఇది చివరి కాదు, విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి ఏకముగా తీర్చబడతాడనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఇటువంటి దేవుడు యేసుక్రీస్తు చెప్పిన మాటలను కూడా మనం గమనిస్తే, మీ హృదయంలో మీ హృదయాన్ని కలవరపడనీయండి. దేవుడి విశ్వాసం ఉంచున్నారు, నా యొక్క విశ్వాసము ఉంచండి. ఇది క్రీస్తు బోధించినటువంటి చక్కని మాట. ఇలాంటి సమాధానాన్ని ఆ సంఘానికి పౌలుగా ఇస్తున్నాడు. మీకు కృపయు సమాధానము కలుగుగాక. అంటే ఎలాంటి పొందపాటు లేనటువంటి పరిస్థితి, ఒకరితో ఐక్యత లేనటువంటి పరిస్థితి, ఒకరితో ప్రేమగా మాట్లాడిన పరిస్థితి నేను అక్కడ తెలియజేస్తాను. చివరిగా ఆయన చెప్పే మాట ఏంటంటే, 4వ వచనంలో మన తండ్రి దేవుని ప్రకారం క్రీస్తు మన ప్రస్తుత దుష్టకాలంలో విమోచింపవాలని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకునేను. దేవుని విమోచన కార్యాన్ని తెలియజేస్తాము. దేవుని విమోచన కార్యం పిల్లల ఈ తప్పుడు సిద్ధాంతాలు చెప్పాను కదా, ధర్మశాస్త్రం ద్వారానే విమోచించబడ, ధర్మశాస్త్రం ద్వారానే నీళ్ళు అంటున్నారు మీరు. అయితే ఎవరేమంటాడంటే, అయ్యా యేసుక్రీస్తు చేసినటువంటి బలియాగం ఏదైతే ఉందో ఆ బలియాగం ద్వారా, ఆ బలియాగం మీద విశ్వాసం వచ్చినటువంటి దాని ద్వారా, ఆయన మీద విశ్వాసం దాని ద్వారానే మనం ఈ కృతులుగా తీర్చబడ్డాము, అంతేగాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఈ కృతులు మనం తీర్చబడలేదు అంటూ ఉన్నారు. వారు ఏమంటున్నారంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, ఆ క్రియలే చేయాలి, ఆ క్రియలు చేస్తేనే వికృతిగా తీర్చబడతారు అంటున్నారు. యేసుక్రీస్తు వారి బలియాగాన్ని పక్కన పెట్టారు, ఆయన త్యాగపూర్వకమైన కార్యాన్ని పక్కన పెట్టేశారు వారు. కానీ అలా సంఘాన్ని తప్పుడు సిద్ధాంతాలకు నడుస్తున్న సమయంలో పౌలు ఈ చక్కని విషయాన్ని వారికి బోధించమంటాడంటే, ప్రస్తుత అంధకార, ప్రస్తుత దుష్టకాలం నుంచి విమోచించడానికి యేసుక్రీస్తు వారు తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. ఈ అప్పగించుకోవడంలో పిల్లల చాలా గొప్ప కార్యం అయింది. ఈ అప్పగించుకోవడంలో గొప్ప త్యాగం ఉంది, త్యాగం ఉంది. ఎవరు కూడా ఇతరుల కొరకు చనిపోరు కదండి. ఇతరుల కొరకు నేను ఏమైనా చనిపోతానా, మీరేమైనా చనిపోతానండి? ఇతరుల కొరకు నీకోసం నేను బలైపోతాను, చనిపోతాను ఎవరు చేయలేదు. రాష్ట్రాల కొరకు, దేశాల కొరకు ప్రాణాలు అర్పించినటువంటి వారు ఉన్నారు. కానీ ప్రజలు చేసినటువంటి పాపం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి ఏకైక వ్యక్తి లేక ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు మాత్రమే. అలా యేసుక్రీస్తు చేసినటువంటి ఆ త్యాగాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. పౌలు జ్ఞాపకం చేస్తూ ఈ త్యాగంలో విమోచన కార్యం ఉంది. ఆ విమోచన కార్యంలో ప్రజల కొరకు గొప్ప రక్షణ ఉంది. ఆ రక్షణ గురించి ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుడైన ఒక వ్యక్తి బలి కావడం ద్వారా, అంటే ప్రజల యొక్క పాపం కొరకు బలి కావడం ద్వారా జరిగినటువంటి కార్యమే విమోచన కార్యం. నేనేమన్నారంటే దీంట్లో అపోలోసిస్ అనేటువంటి మాట ఉపయోగించారు. అంటే ఈ పదాన్ని కూడా ఎందుకు ఉపయోగించారంటే, యుద్ధ ఖైదీని కానీ లేక మరణ శిక్షకు పాల్గొగా ఉన్నటువంటి వ్యక్తి కానీ ఈ మాట ఉపయోగించారన్నమాట. అలాంటి వ్యక్తులను విమోచించడానికి ఈ అపోలోసిస్ అనే మాట ఉపయోగించారు. అంటే ఒక వ్యక్తి ఆ మరణానికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను క్రైదనాన్ని ఇచ్చి విడిపించాలి. యేసుక్రీస్తు వారు కూడా మార్కు సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో మనుష్య కుమారుడు పరిచారం చేసుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకుల ప్రతిగా విమోచన క్రైదముగా తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చినని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక యేసుక్రీస్తు వారు ప్రజల పాపం కొరకు ఆయన తన
విషయాన్ని, సంఘాన్ని అవలంబించే విషయాన్ని ఇక్కడ పౌలు తెలియజేసినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ దుష్ట కాలంలో విమోచించడానికి, ప్రస్తుత దుష్ట కాలంలో విమోచించడానికి నాకు ఎక్కడ చూసినా ఏంటి సమస్యలు, ఎక్కడ చూసినా తప్పుడు ఆలోచనలు, తప్పుడు ప్రభావం, ఎక్కడ చూసినా ఇలాంటి విషయాలు నాకు కనబడుతున్నాయి. అంటే ఇంకా పేరుగా ఏమంటాడంటే మీరు ఈ దుష్టతనం నుండి వేరే ఉండండి అంటాడు. ఈ దుష్టతనం నుండి వేరే ఉండండి అంటాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనంలో మీరు ఈ మూర్ఖ తన వారిని వేరుగా జీవించండి అంటాడు అన్నమాట. ఈ దుష్ట కాలంలో ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని విమోచించడానికి యేసుక్రీస్తు వారు ఇప్పుడు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. చివరిగా కథను జ్ఞాపకం చేసి ఇస్తారు. కనుక ప్రియమైన దేవుడు గారు, ఈ సంఘానికి పౌరుషుల మాట ఏంటంటే తన అపోస్తలత్వం నిరూపించుకుంటూ ఉన్నారు. రెండవది సంఘానికి శుభోత్సవం తెలియజేశాడు. మూడవది దేవుని విమోచన కార్యంలో గొప్పతనం ఏంటో సంఘానికి చూపించాడు. విమోచన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక రాజకుమారుడు ఉన్నాడు. ఆ రాజకుమారుడు ఒక బానిసలను కొనుక్కునేటువంటి సంతకు వెళ్ళాడనమాట. సంతకు వెళ్ళి అందులో ఒక అమ్మాయి కొన్నాడు. ఒక అమ్మాయిని కొన్నాడు, బాలిక కొన్నాడు అనమాట. ఆ బాలిక కొన్న తర్వాత బాలికను ఒక అన్నం తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళినప్పుడు ఆ బాలిక అనుకుంది నన్ను ఏదైనా చేస్తాడు అని అనుకుంది. అంతవరకు నేను ఒక వ్యక్తి దగ్గర చాలా పరిస్థితులను అనుభవించాను, ఇతడు నన్ను ఏమైనా చేస్తాడు, ఇతడు నన్ను చాలా ఘోరంగా చూస్తాడు అని అనుకున్నాను. అయితే ఒక నిత్య ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఆ రాజకుమారుడు ఏం చేశాడంటే ఆ అమ్మాయిని కింద దింపి ఇక నీకు వెళ్ళిపోతాడండి. ఏం అర్థం కాలేదు. ఎందుకంటే నీవు విమోచించబడ్డావు, నేను బానిసత్వంలోంచి విడిపించాను, నీకు స్వతంత్రాన్ని కనుక నేను వెళ్ళిపోనాడండి. వెళ్ళిపోతే అమ్మాయికి అర్థం కాలేదు. ఇదేంటి ఈరోజు నన్ను బానిసగా వాడుకుంటాడు, బానిసత్వం బ్రతుకు వేసుకొని అనుకున్నాను అని అనుకునే నీకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను వెళ్ళమన్నది రాజులకు అర్థం కాలేదు. ఏంటంటే నన్ను విమోచించినటువంటి నీ దగ్గరే నేను ఉంటాను అనే చక్కని ఆటలు తెలియజేసింది. యేసుక్రీస్తు వారు మనం ఎందుకు వినిపించారు అంటే ఆయన దగ్గర మనము ఉండడానికి, దేవుని స్తోత్రం ఉండాలి, ఆయన సహవాసంలో మనం ఉండాలి, ఆయన పరిపూర్ణతలో మనం ఉండాలి, ఆయన ఇంటిలో ఒక బిడ్డగా మనం ఉండడానికి ఆయన మనను దుష్ట కాలంలో నుంచి విడిపించాడు. విమోచన ఏదైనా తన ప్రాణాన్ని అర్పించాడు. కనుక ఆ విమోచన జ్ఞాపకం చేసుకుని మన ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగించుకుందాం. అంటే ఒక పరిశుద్ధాత్మ మనందరినీ అనుగ్రహించుగాక. ఆమేన్. చివరి ప్రార్థన, ప్రభు యొక్క ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధిస్తున్నాం. పరిశుద్ధమైన దేవ, తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ఆయన ప్రజలు మాతో మాట్లాడుతున్నాడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన నీవు గొప్ప దేవుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు. అయ్యా ఈ 2 దినాలను ప్రభు మేము ఎందుకు ఆచరిస్తున్నామంటే తిరిగి మా జీవితంలో బాగు చేసుకోవాలి. అయ్యా తిరిగి మాలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకొని, నీకు విరోధంగా ప్రతి కార్యాన్ని తొలగించుకొని అయ్యా నీలో మరలా మేము పరిపూర్ణమైన వ్యక్తులుగా, పరిపక్వత వచ్చినటువంటి వ్యక్తులుగా, పరిశుద్ధమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడడానికి, మమ్మల్ని మేము బాగు చేసుకోవడానికి ప్రభుత్వాన్ని ఈ ఆరాధన చేసుకోవడం నీ సహాయం చేసి కల్పి పత్రిక ధ్యానిస్తున్నాము. ఈ పత్రికలో ఉన్న అనేకమైన నూతన సత్యాలను మేము గ్రహించి అయ్యా ప్రభు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుకోవడానికి నీకు చూపించండి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి విడుదల దీవించి ఆశ్రయించండి ప్రభు. నీకు వందనాలు. ఒకవేళ ఎవరైనా బలహీనత ఉంటే రాలేకపోతున్నారేమో వారికి మరొక అవకాశం దయచేయండి, వారిని స్వస్థపరచండి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు. మా బిడ్డలు కొంతమంది బలహీనతగా మారి వారిని నొప్పి స్వస్థపరిచేసరికి ఆరోగ్యం దయచేయండి. ఈ 40 దినాల్లో ప్రభావాన్ని ఎలాంటి స్వాదన బిడ్డలు కాకుండా, ఎలాంటి ప్రభావాన్ని మరి సమస్య అయ్యే బలహీనతలు కాకుండా ప్రభావాన్ని ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కలిగిన వారే మీ మందిరంలో దొరికినటువంటి నిత్య ఆనందాన్ని, నిత్య సంతోషాన్ని అయ్యా ప్రభా చుట్టూ నేను రావాలంటే ముద్రలుగా ఉన్నటువంటి నీ వాక్యాన్ని అయ్యా ప్రభావాన్ని అయ్యా స్వీకరించడానికి నీకు చూపించమని బిడ్డలకి సహాయం దయచేయమని, ఆయా వాక్యం ద్వారా ఇంకా అనేకమైనటువంటి సత్యాలు తెలుసుకోవడానికి అవకాశం దయచేయమని, మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అతి మీకు వినయముతో ప్రకటించున్నాను తండ్రి. ఆమేన్.